ఆ సమరయ ప్రాంతము నుండి వచ్చిన స్త్రీ ఆ సంగతి తెలియక రోజు వచ్చి ఈ నీళ్లు చేదుకుని వెళ్లకుండాను ఆ నీళ్ళేదో ఒక గుక్కెడు నా నోట్లో పోస్తే ఇక జీవితాంతం మంచినీళ్ళు తాగకుండా బతుకుతాను అన్నట్లుగా అడగటం జరిగింది. కొన్నిసార్లు కొంతమంది ఏమడుగుతారో ఎందుకు అడుగుతారో వాళ్ళకే తెలియదు. మనం ఏం వింటున్నామో ఎందుకు వింటున్నామో కూడా మనకు తెలియదు కదా. ఏంటో ఉచితమే కదా, ఏదో ఒకటి జరిగితే జరుగుతుందిలే, చేస్తే చేస్తారులే అనే ఒక విచిత్రమైన ఆలోచనతో స్పందిస్తూ ఉంటారు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అనే మాట వినగానే ఆ నీళ్ళేదో నాకు ఇస్తే సరిపోతుందండి బాబు, రోజు ఇంత దూరం వచ్చి నీళ్లు మోసుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంది అన్నట్లుగా స్పందించింది. అప్పుడు ప్రభువు నిత్య జీవ జలములను గురించి మాట్లాడాడు, ఆధ్యాత్మిక దప్పికను గురించి మాట్లాడాడు. అప్పుడు ఆమె అర్థం చేసుకుని వెంటనే తన దప్పికను, ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకుని, ఎంతోమంది అలాంటి వాళ్ళు మా ఊర్లో ఉన్నారండి అయ్యా, వాళ్ళనందరినీ మీ దగ్గరకు తీసుకొస్తానని చెప్పి వారికి కూడా దేవుని ప్రేమ సువార్తను వినిపించింది. ఆధ్యాత్మిక దాహం తీర్చబడినటువంటి వారు చేసే సేవలు ఈ విధంగానే ఉంటాయి. ఉన్నవాళ్ళను చెల్లాచెదురు చేయటం, గందరగోళం చేయటం, ఇంకొక సంఘాన్ని పెట్టడం, ఇంకొకళ్ళని తీసుకొచ్చి వ్యవస్థను ధ్వంసం చేసి ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళు కాదండి. ఒకవేళ ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే అది దారి వేరు, కానీ వాటిని మినహాయించి మాట్లాడుకుంటే దేవుని ద్వారా జీవాహారాన్ని భుజించి దేవుడిచ్చే జీవజలములను స్వీకరించినటువంటి వారు ఎన్నడూనూ ఆకలి కొనకుండా, దప్పిక కొనకుండా దేవుడు వారిని నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగుతారు. అనేక మందికి జీవాహారాన్ని, జీవజలాన్ని పంచేవాళ్ళుగా ఉంటారు.